దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. వృశ్చిక రాశి ఫిబ్రవరి 19 బుధవారం రోజున భారీ నష్టం జరగబోతుంది. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 19 బుధవారం రోజున వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ కార్యక్రమాలు, ఫలితాలు, అలాగే ఈ రాశి వారికి జీవితంలో ఎదురు కాబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు చాలా వ్యతిరేకమైన అలాగే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఆలోచించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రాశి వారు చేసే పని కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఈ రాశి వారు చాలా నమ్మకంగా ఉంటూనే కఠినంగా కొన్ని విషయాల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి మాట నెరవేరకపోతే వీరి కనుక తట్టుకోలేకపోతూ ఉంటారు. వీరి మాట వీరు ఖచ్చితంగా నెరవేరేదాకా పట్టుదల కలిగి ఉంటారు. మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు చేసే పనుల్లో ఎదుటివారి జోక్యాన్ని అస్సలు సహించరు. అలాగే ఈ రాశి వారికి స్నేహితులు, బంధుమిత్రులు ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఉద్యోగ స్థానంలో నమ్మకంగా పనిచేస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే కళల పట్ల, రాజకీయం పట్ల ఎక్కువగా ఆసక్తిని, మక్కువని చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 19 బుధవారం రోజున వీరికైతే కనుక భారీ నష్టం జరగబోతుంది. ఆర్థిక విషయాల్లో వీరైతే కనుక నష్టపోబోతున్నారని చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితులు రావటానికి వీరి స్నేహితులు గాని, వీరి బంధుమిత్రులు గాని, వీరి ఇరుగు పొరుగు గాని, లేదంటే వీరి ఉద్యోగ స్థానంలో, వ్యాపార స్థానంలో ఉన్న వ్యక్తులు గాని కొందరు కారణం కాబోతున్నారు. వీరి మంచిని అలాగే వీరి ఎదుగుదలని చూసి తట్టుకోలేని వారు ఒక విషయంలో కనుక వీరిని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలియని ఒక ఆర్థిక అంశంలో మిమ్మల్ని ఇరికించడానికి, అంటే మీరు షూరిటీలు చేసి గాని, మధ్యవర్తిత్వంగా గాని, ఎవరికైనా హామీ ఉండి గాని మీరైతే ధనాన్ని ఇప్పించి ఉంటే కనుక అది మీ మెడకు చుట్టుకునే పరిస్థితులు అనేది వాళ్ళైతే కల్పించబోతున్నారు. మీరు కనుక అటువంటి పరిస్థితుల్లో ఇరికిపోయే ప్రమాదాలు కనుక మీకు జరుగుతున్నట్లు అనిపిస్తే కనుక అప్రమత్తంగా ఉండండి. అటువంటి వారి జోలికి కానీ, అటువంటి విషయాల్లో కానీ మీరు తలదూర్చకుండా ఉండడమే మీకైతే కనుక ఎంతో మేలుకరమనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఎదుటివారు చెప్పే మాటల్లో నిజానిజాలను తెలుసుకోకుండా కొన్నిసార్లు తొందరపాటుతనంతో సహాయం చేస్తూ ఉంటారు. ఈ విషయం వీరికి అనేక సార్లు ఇబ్బందులని, నష్టాలని చవిచూసేలా చేసింది. కానీ అయినప్పటికీ వీరైతే ఇప్పటికీ కూడా మంచితనంతో అటువంటి విషయాలను గమనించలేకపోతూ ఉంటారు. అందరూ నావారే కదా అని భావిస్తూ వారికి సహాయం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మాట సహాయం చేస్తారు, కొన్నిసార్లు ఆర్థికంగా సహాయం చేస్తారు, కొన్నిసార్లు మధ్యవర్తిత్వంగా ఉండి ఎదుటివారి దగ్గర వీరైతే కనుక మధ్యలో ఉండి ఆర్థిక సహాయాన్ని అందచేస్తూ ఉంటారు. కానీ ఎదుటివారు సహాయం పుచ్చుకున్న వారు మాత్రం వీరి మేలును గుర్తుపెట్టుకోకుండా వీరికైతే నష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. వీరి పరపతి, వీరి మాట పోయే విధంగా వీరికైతే భారీ నష్టం కలిగే విధంగా చేస్తూ ఉంటారు. ఇక వీరి జీవితంలో చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. కొన్నిసార్లు వ్యతిరేక పరిస్థితులు ఏర్పడినా కూడా వారితో కనుక కూర్చొని చర్చిస్తే వారు అర్థం చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే వివాదాలను పెద్దవి చేసుకుంటా కుటుంబంతో కలిసి కూర్చొని చర్చించడం ద్వారా ప్రతి ఒక్క సమస్యకి మీకైతే పరిష్కారం లభిస్తుందని చెప్పుకోవాలి. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారు మీ అడుగుజాడల్ని గమనించే ఒక మనిషి మీ వెనకాల తిరుగుతున్నారు. మీరైతే దాన్ని గమనించుకున్నట్లయితే మీరు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు. ఎత్తుకి పై ఎత్తులు వేసేవారు మీ వెనకాలే ఉండి మీకుపై గోతులు తవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ రాశి వారు భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వీరైతే ఇప్పుడు కొన్ని పనులను వాయిదా వేయవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం నడవట్లేదని చెప్పుకోవాలి. ఇక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారు రెట్టింపు లాభాన్ని పొందే అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మంచి ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారికి హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, శివాలయాల్లో శివునికి ఆరాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.